Okay, fine. So let's go to this test. దీనికి ఆప్షన్ రావట్లేదు, 1 second. Okay, ఇప్పుడు వస్తుంది. Yeah. Guys, you can see this, right? So first question చూడండి, which of the following కనిపిస్తుందా? Yeah. Which of the following does not find mention in the preamble? మాట్లాడండి, నాకేం వినిపించట్లేదు అసలు. వినిపిస్తుందా లేదా? హలో, వినిపిస్తుంది సార్. క్లియర్ సార్. ఫస్ట్ వన్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ మెన్షన్ చేయబడిందా లేదా? అక్కడ ఏమంటారు? జస్టిస్ సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్. సో సోషల్ జస్టిస్ అనేది మెన్షన్ చేయబడింది కదా. లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్, తర్వాత చెప్పండి. బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. లిబర్టీ ఆఫ్ ఫెయిత్, వర్షిప్ కూడా మెన్షన్ చేయబడింది. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. సో ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ కూడా మెన్షన్ చేయబడింది. లిబర్టీ ఆఫ్ రిలీజియన్ చెప్పలేదు. సో లిబర్టీ ఆఫ్ రిలీజియన్ అనేది చెప్పలేదు. డస్ నాట్ ఫైండ్ మెన్షన్ అన్నాడు. సో 4, లిబర్టీ ఆఫ్ రిలీజియన్ డస్ నాట్ ఫైండ్ మెన్షన్. ఓకేనా? సో ఐ మూవింగ్ టు సెకండ్ క్వశ్చన్. ఇది క్లియర్ కదా అందరూ? Yes sir. Look at second question. Consider the following statements with reference to the preamble of the Constitution. Taking inspiration from the American model, India has chosen to begin its constitution with a preamble. Correct. Preamble అనే ఐడియాని మనం ఎక్కడ అడాప్ట్ చేసుకున్నాం? అమెరికన్ యుఎస్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు స్టార్ట్ విత్ preamble. సో మనం కూడా అదే ఇన్స్పిరేషన్ తీసుకొని స్టార్ట్ చేసాం. వాల్యూస్ దట్ ఇన్స్పైర్డ్ అండ్ గైడెడ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద preamble ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, ఒకవేళ మీకు తెలియలేదు అనుకోండి, ఎందుకంటే అక్కడ మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనం ఇప్పుడు జనరల్గా ఇది అర్థం చేసుకోండి ఒకసారి. ఫ్రీడమ్ స్ట్రగుల్ చేస్తున్నప్పుడు ఇండియా బ్రిటిష్ పాలనలో ఉండేది. బ్రిటిష్ పాలన వల్ల మనం ఏమేమి కోల్పోతున్నాం, ఇండియన్ ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారు, ఏమేమి కోల్పోతున్నారు, ఆ వాల్యూస్, ఆ ఆలోచనలన్నీ వాళ్ళ మైండ్లో ఉంటాయి కదా కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు లేదా ప్రియాంబుల్లో మెన్షన్ చేసినప్పుడు. అంతే కదా, మనం ఫ్రీడమ్ లేదు మనకి ఒకవేళ ఫ్రీడమ్ వస్తే మనకి ఏమేమి కావాలి, మనకి ఏవేవి ఫ్రీడమ్ లేకపోవడం వల్ల ఏమేమి కోల్పోతున్నాం, ఎటువంటి వాల్యూస్ కోల్పోతున్నాం, ఎటువంటి విలువలు కోల్పోతున్నాం, దోస్ థింగ్స్ ఇన్స్పైర్ చేసే వాళ్ళకి. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఇది మీకు తెలియదు అనుకోండి, ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఇట్, యూ కెన్ అగైన్ గో త్రూ ఆప్షన్స్. సో సెకండ్ మీకు తెలియదు అనుకుంటే, థర్డ్, ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
షూర్, అంతే కదా, అదే సమ్మరీ, అదే సోల్, అదే ఎసెన్స్, ఇలా రకరకాల కాన్స్టిట్యూషనల్ మేకర్స్ దాని గురించి ఆ పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. ఇట్ ప్రొవైడ్స్ స్టాండర్డ్ టు ఎగ్జామిన్ అండ్ ఎవాల్యుయేట్ ఎనీ లా అండ్ యాక్షన్ ఆఫ్ గవర్నమెంట్. ఇది కూడా మీకు సుప్రీంకోర్టు తీర్పుల్లో మెన్షన్ చేయబడింది. సుప్రీంకోర్టు తీర్పుల్లో ఏం మెన్షన్ చేశారు? ఏదన్నా ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ కానీ, ప్రభుత్వం తీసుకున్న చట్టాన్ని కానీ ఇంటర్ప్రెట్ చేయడానికి, లేదా కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రెట్ చేయడానికి, కాన్స్టిట్యూషనల్ మేకర్స్ యొక్క ఆలోచన విధానాన్ని ఇంటర్ప్రెట్ చేయడానికి వీ కెన్ యూజ్ ప్రియాంబుల్ యాజ్ అ రిఫరెన్స్. ప్రియాంబుల్ని రిఫరెన్స్ కింద మనం చూడవచ్చు. అంటే త్రూ ద రిఫరెన్స్ ఆఫ్ ప్రియాంబుల్, బై గోయింగ్ త్రూ ప్రియాంబుల్లో మెన్షన్ చేసిన అంశాలని దృష్టిలో పెట్టుకుని మనం వాటిని చూడవచ్చు అని చెప్పారు. హ్యావింగ్ సెడ్ దట్, ప్రియాంబుల్ అది కరెక్టే, కానీ ప్రియాంబుల్ అనేది జస్టిసిబుల్ కాదు. ప్రియాంబుల్ ఈజ్ నాట్ జస్టిసిబుల్ అంటే అర్థమైంది. ప్రియాంబుల్లో మెన్షన్ చేసింది జరగట్లేదు అని చెప్పి కోర్టుకి వెళ్ళడానికి లేదు, కానీ ప్రియాంబుల్ని ఇంటర్ప్రెట్ చేయొచ్చు, కాన్స్టిట్యూషనల్ మేకర్స్ యొక్క థాట్ ప్రాసెస్ని. అందుకే మీకు ఒకసారి అంటారు, ప్రియాంబుల్ ఈజ్ ద కీ టు ద మైండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్. వాళ్ళ మైండ్స్కి తాళం చెవిది. సో దీని ద్వారా వాళ్ళ ఉద్దేశాన్ని మనం రాబట్టవచ్చు. సో 4th కూడా కరెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి, ఒకవేళ 2 మీకు డౌట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 డౌట్ ఉండడానికి కూడా లేదు, ఎందుకంటే 4 ఆప్షన్స్లోనూ 2 ఉంది. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఈస్ 1, 2, 3 and 4. 3 కరెక్ట్ పక్కాగా, 1 కరెక్ట్ పక్కాగా, 4 కూడా కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ పోనీ మీకు 1 and 3 తెలుసు, 2 and 4 తెలియదు అనుకున్నా 1 and 3 ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది, అలా కూడా మీరు పెట్టవచ్చు. మూవింగ్ ఆన్. ఓకే, లుక్ ఎట్ దిస్. తర్వాత చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ ట్రూ, ఈజ్ ఆర్ ట్రూ? చెప్పండి, మీరే చెప్పండి. సెకండ్ తప్పు సార్. ఫస్ట్ చూడండి, లిబర్టీ ప్రొవైడెడ్ బై ద ప్రియాంబుల్ ఈజ్ క్వాలిఫైడ్. లిబర్టీ ప్రొవైడెడ్ బై ప్రియాంబుల్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. అది అబ్సల్యూట్ లిబర్టీ కాదు, అంటే ఏది నచ్చితే అది చేయడానికి కాదు. యూ హ్యావ్ లిబర్టీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ ద లా పర్మిట్స్. చట్టం ఏదైతే పర్మిట్ చేస్తుందో అది చేయడానికి మాత్రమే మీకు లిబర్టీ ఉంది. రెండవది, లిబర్టీ రాసినప్పుడు కూడా ఏం రాశారు? లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. క్లియర్గా 5 విషయాలకు సంబంధించి రాశారు. ఈవెన్ ఈ 5 విషయాలకు సంబంధించి కూడా అది విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, విత్ ఇన్ ద లా ఫ్రేమ్వర్క్, విత్ ఇన్ ది రూల్ ఆఫ్ లా. చట్టబద్ధత ఉన్నంత వరకే, చట్టం పర్మిట్ చేసేంత వరకు మాత్రమే మనం లిబర్టీ యొక్క ఎక్స్ప్రెషన్ మనం వాడవచ్చు. సో ఫస్ట్ వన్ కరెక్ట్. క్వాలిఫైడ్ అంటే అన్రెస్ట్రిక్టెడ్ కాదు, అబ్సల్యూట్ కాదు అని అర్థం. ప్రియాంబుల్ సేస్ ఈక్వాలిటీ ఆఫ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అంటుందా? లేదు. ప్రియాంబుల్ సేస్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. జస్టిస్, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. అందుకే ప్రియాంబుల్ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా మీ మైండ్లో ఇంప్రింట్ అయి ఉండాలి. రైట్. సో సెకండ్ ఆప్షన్ తప్పు. ఇంటెగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఈజ్ ఎ సైకలాజికల్ కాన్సెప్ట్. మీకు చెప్పాను ఆల్రెడీ, యూనిటీ ఈజ్ ఏ టెరిటోరియల్ కాన్సెప్ట్ అండ్ ఇంటెగ్రిటీ ఈజ్ ఏ సైకలాజికల్ కాన్సెప్ట్. ఫోర్త్, జస్టిస్ ఇన్ ప్రియాంబుల్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రష్యన్ రెవల్యూషన్. జస్టిస్ రష్యన్ రెవల్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయింది. తర్వాత ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ లిబర్టీ అనేవి ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి, ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్ నుంచి లేదా ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. సో దీనికి ఆన్సర్ ఏంటి? 1, 3 and 4. 2 తప్పు కదా, 1 కరెక్ట్, 3 కరెక్ట్, 4 కరెక్ట్. సో మూవింగ్ ఆన్. లుక్ ఎట్ 4. విచ్ కేస్ ఆర్ కేసెస్ ఎంఫసైజ్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? మనం క్లియర్గా చెప్పుకున్నాం. కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి అన్నారు. సిమిలర్గా ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి అనడం జరిగింది. బెరుబెరీ కేసులో ఏమన్నారు? ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. బెరుబెరీ కేసు 1960s వచ్చింది. ఆ కేసులో ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం వల్ల అప్పుడు అలాగే అనుకున్నారు. తర్వాత 1970s వచ్చిన కేశవానంద భారతి కేసులో ఫస్ట్ టైం ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం 1973 అనుకుంటాను. తర్వాత 1976లో మనకి 42nd అమెండ్మెంట్ ద్వారా ప్రియాంబుల్లో 3 పదాలు యాడ్ చేయడం జరిగింది. ఏంటా 3 పదాలు? సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటెగ్రిటీ. సో దీనికి ఆన్సర్ ఏంటి? 1 and 2. Which of the following sentences
is true. Plebiscite is when a proposed general legislation is referred to the electorate for acceptance through direct voting. Republic means elected head of government. సో ప్లెబిసైట్ అంటే మనకి డైరెక్ట్ డెమోక్రసీకి సంబంధించిన టూల్స్. ఒకసారి రివిజన్ చేద్దాం. డైరెక్ట్ డెమోక్రసీలో ఏమేం టూల్స్ ఉన్నాయి? ఫస్ట్ టూల్ ఏంటి? రెఫరెండమ్. రెఫరెండంలో ఏం జరుగుతుంది? వెన్ ఏ లెజిస్లేషన్, జనరల్ లెజిస్లేషన్ ఈస్ రిఫర్ టు ది ఎలక్టోరేట్, ప్రజలకి అంటే ఓటు హక్కు. ఎలక్టోరేట్కి ప్రజలకి డిఫరెన్స్ ఏంటి? ప్రజలంటే ప్రతి వాళ్ళు వస్తారు, ఎలక్టోరేట్ అంటే ఓటు వేసే హక్కు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలక్టోరేట్. వెన్ ఇట్ ఇస్ రిఫర్ టు ఎలక్టోరేట్ ఫర్ యాక్సెప్టెన్స్ త్రూ డైరెక్ట్ ఓటింగ్, ప్రజలకే మీరు ఓటు వేయండి, మీరు ఓటు వేస్తే ఇది చట్టం అవుతుంది, లేకపోతే లేదు అని చెప్పేదాన్ని మనం ఏమంటాం? రెఫరెండమ్. సో వాట్ ఎవర్ డెఫినిషన్ దట్ యు ఆర్ సీయింగ్ దేర్ ఫర్ ప్లెబిసైట్ ఈస్ ఫర్ రెఫరెండమ్. రెఫరెండమ్ డెఫినిషన్ అది. రెండవది ఏంటి? ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ ఈజ్ వెన్ ప్రజలు అంటే ఎలక్టోరేట్ లో ఉన్న వాళ్ళే ఒక చట్టం చేయమని ప్రభుత్వానికి ప్రపోజల్ పెడితే, గవర్నమెంట్ కి ప్రపోజల్ పెడితే, ఇన్ ద సెన్స్ లెజిస్లేచర్ కి ప్రపోజల్ పెడితే దాన్ని ఇనిషియేటివ్ అంటాం. థర్డ్ వన్ ఏంటి? మనకి ఏం మాట్లాడుకున్నాం డైరెక్ట్ డెమోక్రసీలో? ఇనిషియేటివ్ తర్వాత అంటే ఆల్రెడీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎవరైనా, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, మనకి సాటిస్ఫాక్టరీగా అతను వర్క్ లేకపోతే అతన్ని రీకాల్ చేసే అధికారం కూడా ప్రజలకు ఉంటుంది. అతన్ని రిమూవ్ చేయొచ్చు, రిమూవింగ్ హిమ్ ఫ్రమ్ హిజ్ పవర్ ఆఫ్ అథారిటీ. సో ప్లెబిసైట్ అనేది జనరల్గా టెరిటోరియల్ డిస్ప్యూట్స్కి వాడతారు. ప్లెబిసైట్లో ఓటింగ్ కంటే కూడా ఒపీనియన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో కాశ్మీర్ సమస్య ఉంది, ఎలా చేర్చాలని చెప్పి ప్రజల ఒపీనియన్ని అడగొచ్చు. సో దాన్ని మనం ప్లెబిసైట్ అంటాం. జనరల్లీ యూస్డ్ ఫర్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్. ప్లెబిసైట్ అండ్ రెఫరెండం రెండు ఒకేలాంటివి, కానీ అది జనరల్ లెజిస్లేషన్కి డైరెక్ట్ ఓటింగ్ ద్వారా చేసేది రెఫరెండం. ప్లెబిసైట్ ఈస్ జనరల్లీ ఫర్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అండ్ ఇన్ దిస్ దే సీక్ ఒపీనియన్ ఆఫ్ పీపుల్. సో ఆన్సర్ ఏంటి దీనికి? 1 తప్పు, 2 కరెక్ట్. ఇది చెప్పేస్తారు, చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్. ఈ మూడింటికి గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటి? సావరిన్ ఈజ్ ది లాంగెస్ట్, ఎక్కువ అక్షరాలు దాంట్లో ఉన్నాయి. దాని తర్వాత సోషలిస్ట్, దాని తర్వాత సెక్యులర్. సెక్యులర్ అన్నిటికంటే చిన్నది ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లెటర్స్. జస్ట్ ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అయితే, ట్రిప్లెస్ కదా, పెద్దది ముందు, దాని తర్వాత చిన్నది, దాని తర్వాత చిన్నది. డిఆర్ ఇది ట్రిప్లెస్ డిఆర్. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్. అరే సబ్మిట్ అయిపోయింది అదే. సిక్స్త్ కావాలి, ఇది కూడా చేద్దాం. 7th. యా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎమర్జెస్ క్లియర్లీ ఫ్రమ్ ద ప్రియాంబుల్? ప్రియాంబుల్ నుంచి డైరెక్ట్గా వచ్చేది ఏంటి? డేట్ ఆఫ్ అడాప్షన్ ప్రియాంబుల్లో ఉందా? ఉంది. ఆన్ దిస్ 26th day of November 1949 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఐడియల్స్ దట్ ఆర్ టు బి అచీవ్డ్, అచీవ్ చేయాల్సిన ఐడియల్స్ గురించి ఉందా? ఉంది. నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ ట్రిప్లెస్ డిఆర్ మెన్షన్ చేశారు. సోర్స్ ఆఫ్ అథారిటీ ఏంటిది? సోర్స్ ఆఫ్ అథారిటీ ఏంటి కాన్స్టిట్యూషన్కి? పీపుల్, అది కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్. డేట్ ఆఫ్ అడాప్షన్, సోర్స్ ఆఫ్ అథారిటీ, నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్, ప్రతిది కూడా మెన్షన్ చేశారు. ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇందాకే చెప్పాను, ఫ్రెంచ్ రెవల్యూషన్. సో మీకు ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్ తీసుకోవచ్చు. లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ప్రియాంబుల్కి సంబంధించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ హ్యాస్ బీన్ అమెండెడ్ ఓన్లీ వన్స్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. కరెక్టే కదా, ఒక్కసారే 42nd CAA ద్వారా 1976లో అమెండ్ చేశారు. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. తప్పు. కాన్స్టిట్యూషన్ డెరైవ్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద ప్రియాంబుల్. తప్పు కదా, కాన్స్టిట్యూషన్ డెరైవ్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ వాట్? పీపుల్. ప్రజల నుంచి పవర్ తీసుకుంటుంది. ప్రియాంబుల్ ద్వారా కాన్స్టిట్యూషన్కి పవర్ రాదు. ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. తనలో భాగం నుంచి తనకి పవర్ ఎలా వస్తుంది? ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. అర్థమవుతుందా? కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. అండ్ దెన్ వీ హ్యావ్ ఓన్లీ 1 question left. British Constitution was the first to begin with a preamble. No, American Constitution was the first to begin with a preamble. Preamble of the Indian Constitution has been amended twice. No, it has been amended only once. Preamble of the Indian Constitution reveals the nature of Indian state. Correct. Nature enti? Sovereign, socialist, secular, democratic, republic. ఇవి కూడా పెట్టేద్దాం, మీరు ఆన్సర్లు పెట్టేద్దాం. తప్పు అనిపించుకోవడం ఎందుకు?
ఒకటి ట్రూ 3 ట్రూ 1 3 and 4. ఓకేనా, దట్స్ ఇట్. సో మీరు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ చూడాలనుకుంటే యూ కెన్ గో టు రిజల్ట్స్. మనకి ఇక్కడ రిజల్ట్ సెక్షన్ ఉంటుంది, ఇందులోకి వెళ్ళండి. ప్రియాంబుల్ టెస్ట్, గో టు రిజల్ట్. So if you click on revision, you can go through all questions along with explanations. సో కింద మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా వస్తుందండి ప్రతి క్వశ్చన్ కూడా. వెనకాల ఒకసారి మీకు కరెక్ట్ చేసినా సరే ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చదివేయండి, చదివేస్తే మీకు మళ్ళీ క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఈజ్ ఇట్ ఫైన్? Yes, sir. దట్స్ అబౌట్ ఇట్. ఎలా చేసుకుందాం మనం ఇకపై క్విజ్. నేను ఇలా లైవ్ డిస్కస్ చేస్తాను, మీరు ముందు రాయండి, లైవ్ డిస్కస్ చేస్తాను. ఎందుకు మార్కులు అందరికీ ఫుల్ రాలేదేంటి? తక్కువ వచ్చే కొంతమందికి బాగా అర్థం కాలా? నేనేం చెప్పలేదా? మిస్ చేశానా? ఇందులో ఒక్కటైనా నేను చెప్పంది వచ్చిందా? క్లాస్లో చెప్పండి, చెప్పండి, ఏదైనా ఉందేమో. ఒకే ఒక్కటి ఎవరు నోరెప్పట్లేదు అంటే అర్థం ఏంటి? ఏది చెప్పలేదు మీరు అంటారా? చెప్పండి రా బాబు, పరువు తీయకండి. మిమ్మల్ని అడుగుతుంది. చెప్పినవి వచ్చాయి సార్. మరి సైలెంట్గా ఉంటే ఎలాగా? ఓకే, దట్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ ఒక్క నిమిషం, ఒక 1 minute ఆగండి. లక్ష్మీకాంత్ బుక్ ఒకటి ఉండాలి నా దగ్గర. లైవ్ క్విజ్ ఒకటి, మీకు క్వశ్చన్స్ అడుగుతుంటాను, మీరు చెప్తారు కానీ చూస్తాను. డోంట్ నో వేర్ ఇట్ ఈస్.
ఓకే, బుక్ దొరికింది. నేను మిమ్మల్ని అడుగుతాను. సో మీకు గ్రూప్ ఎలా అంటే, లెట్ మీ సీ, కవిత, కావ్య, సంధ్య, గర్ల్స్ అంతా గ్రూప్, బాయ్స్ అంతా గ్రూప్. సో ఫస్ట్ క్వశ్చన్ బాయ్స్కి, సెకండ్ క్వశ్చన్ గర్ల్స్కి, ఇంకా అలాగా ఆడ్ నెంబర్ అడుగుతూ ఉంటాను, చెప్పండి. Okay, this question goes to boys. I'm reading out the question. Pay attention. The philosophical postulates of the Constitution of India are based on. The philosophical postulates of the Constitution of India are based on. First option, Nehru Report 1928. Second option, Objectives Resolution of Pandit Nehru 1947. Third option, Mahatma Gandhi's article Independence in Young India 1922. Fourth option, Indian National Congress Resolution for Complete Independence 1929. Answer enti? Okay, girls. Sir, option B, sir. 2. Yeah. Objectives Resolution clear గా చెప్పాం మనం క్లాస్లో. ప్రియాంబుల్ అనేది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ బేస్ చేసుకొని వచ్చింది అని. మన వాళ్ళు ప్రియాంబుల్ అనే పదమే కనిపించట్లేదు అక్కడ, ఎలా పెడతామని చెప్పి ఆగిపోయారు. ఎగ్జామ్లో మీరు చదువుకున్న పదాలు యాజ్ ఇట్ ఈస్గా రావు. అట్లీస్ట్ ఆప్షన్స్ బట్టి, క్వశ్చన్ బట్టి ఐడెంటిఫై చేయాలి. ప్రియాంబుల్ ఇండికేట్స్ ది ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అక్కడ ప్రియాంబుల్ అని చెప్పకుండా ఫిలాసాఫికల్ పాస్ట్యులేట్స్ అన్నారు అనేసరికి మనకు తెలియదు. ప్రిపరేషన్ సరిపోదు, డీపర్ మీనింగ్ అర్థం చేసుకోవడం రాకపోతే కష్టం బాయ్స్. Question number 3, this is for girls. Question number 2, girls meek idi. The preamble to the Indian Constitution is, okay, the preamble to the Indian Constitution is, first option, not a part of the Constitution. Second option, a part of the Constitution, but it neither confers any powers nor imposes any duties, nor can it be of any use in interpreting other provisions of the Constitution. మళ్ళీ వినండి. A part of the Constitution, preamble is part of the Constitution, but it neither confers any powers nor imposes any duties, nor can it be of any use in interpreting other provisions of the Constitution. అంటే అర్థం ఏంటి? ఇది ఏ పవరు ఇవ్వదు, ఏ డ్యూటీస్ని ఇంపోజ్ చేయదు, ప్లస్ కాన్స్టిట్యూషన్లో ఉన్న మిగిలిన ప్రావిజన్స్ని ఇంటర్ప్రిట్ చేయడానికి కూడా పనికిరాదు. ఇది సెకండ్ స్టేట్మెంట్. అంటే కాన్స్టిట్యూషన్లో భాగమే కానీ పనికిరాదు అని చెప్తున్నారు. సి, ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కెన్ బి ఆఫ్ యూజ్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ అదర్ ప్రావిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ కేస్ ఆఫ్ అంబిగ్విటీ. 3 ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషన్లో ఉన్న మిగిలిన ప్రావిజన్స్ని ఇంటర్ప్రిట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 4, it is a part of the Constitution and it confers powers and imposes duty as any other provisions of the Constitution. ఇది పార్ట్ మరియు ఇది పవర్స్ని ఇంపోజ్ చేస్తుంది, పవర్స్ ఇస్తుంది మరియు డ్యూటీస్ని ఇంపోజ్ చేస్తుంది. సో టెల్ మీ ది ఆన్సర్. Second option, sir. వెరీ గుడ్. సెకండ్ ఆప్షనా? మళ్ళీ ఆలోచించు. రాంగ్. Sir, option 3, sir. ఆప్షన్ 3 is రైట్. ఆప్షన్ 2 ఎందుకు రాంగ్ అంటే, ప్రియాంబుల్ ఏమో అదర్ ప్రొవిజన్స్ని ఇంటర్ప్రెట్ చేయడానికి పనికిరాదు అని చెప్పారు. అది తప్పు కదా. ఏం చెప్పారు క్లియర్గా? కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ఏదన్నా ప్రొవిజన్ని మనం ఇంటర్ప్రెట్ చేసినప్పుడు, ఇఫ్ ది జడ్జెస్ ఫీల్ అంబిగ్విటీ, అంటే అదా కరెక్ట్గా క్లారిటీ లేనప్పుడు దే కెన్ యూజ్ ప్రియాంబుల్ టు క్లియర్ ది అంబిగ్విటీ అని క్లియర్గా మెన్షన్ చేసాం.
మిగిలిన వాటిలో అంబిగ్విటీ ఉంటే ప్రియాంబుల్ని చూసి ఓకే ఇది ప్రియాంబుల్ ఇలా చెప్పింది కాబట్టి ఇదే కరెక్ట్ అని చెప్పి ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రియాంబుల్ని వాడతాం. కానీ ప్రియాంబుల్ మీకు ఒక 2 పాయింట్స్ రాశారు లాస్ట్లో. ఇట్ నెయిదర్ కాన్ఫర్స్ ఎనీ పవర్స్ టు లెజిస్లేచర్ మీద ఏ పవర్స్ కూడా ప్రియాంబుల్ ఇవ్వదని చెప్పి మనం రాసాం. అలాగే డ్యూటీస్ని కూడా ఇంపోజ్ చేయదు, ఎందుకంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ జస్టిసిబుల్ కాదు. సో కాబట్టి పార్ట్ 2 అండ్ ఆప్షన్ 2 సగం కరెక్ట్, కానీ ఈ లాస్ట్ మొక్క తప్పు. ఆప్షన్ 3లో ఏం చెప్పారు? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ కెన్ బి ఆఫ్ యూజ్ ఇంటర్ప్రెటింగ్ అదర్ ప్రొవిజన్స్ ఇంటర్ప్రెట్ చేయడానికి అది ఉపయోగపడుతుందని చెప్పారు. సో అందువల్ల అది కరెక్ట్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? అందరూ కలిపి ఆన్సర్ చేయండి, ఎవరైనా పర్లేదు. The preamble to the Indian Constitution declares the resolve of the people of India to secure to all its citizens అని చెప్పి 4 ఆప్షన్లు ఇస్తున్నాడు. ఫస్ట్ది ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. కరెక్టా తప్ప? చెప్పండి. ప్రియాంబుల్లో ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ గురించి రాశారా? ఎస్ ఆర్ నో? No. No. సెకండ్ ఆప్షన్ రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ చాయిస్ చెప్పారా? No. No. Liberty of belief, faith and worship. Correct. Correct. Right to education at primary level. No. No. ఈ ఫండమెంటల్ రైట్స్ లో వస్తాయి. ప్రియాంబుల్ టెక్స్ట్ లో ఏది మెన్షన్ చేశారో అది మాత్రమే చూడాలి. Third option. Yes, exactly. Next question చూడండి. The text of the preamble to the Constitution of India aims to secure. The text of the preamble to the Constitution of India aims to secure అన్నాడు. Option A, fundamental rights to all citizens. Tell me yes or no. 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 Fundamental duties to citizens of India. No. No. Option C, dignity of the individual and the unity and integrity of the nation. Correct. Correct, sir. Security of service to government servants. No. 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 Answer is C. Next చూడండి. Which of the following terms was not included in a union of Trinity by Dr. B.R. Ambedkar in his concluding speech in the Constituent Assembly? ఈ విషయం మీకు చెప్పలేదు కానీ వినండి. Which of the following terms was not included in a union of Trinity in a concluding speech in the Constituent Assembly? Constituent Assembly లో అంటే Constituent Assembly అంటే ఎవరు? కాన్స్టిట్యూషన్ రాసిన గ్రూప్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఆ కన్క్లూడింగ్ స్పీచ్ అంటే చివరి స్పీచ్ లో బిఆర్ అంబేద్కర్ గారు he mentioned something called యూనియన్ ఆఫ్ ట్రినిటీ. 3 విషయాల గురించి మాట్లాడారు. యూనియన్ ఆఫ్ ట్రినిటీ అంటే ఏంటవి? దీనికి ఒకవేళ మీకు తెలియకపోయినా సరే ఆన్సర్ చేయగలరు. నేను ఆప్షన్స్ చెప్తాను చూడండి. విచ్ ఆఫ్ ద టర్మ్స్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ అన్నాడు. ఆప్షన్స్ ఏంటంటే లిబర్టీ, ఫ్లెక్సిబిలిటీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఏంటి ఆన్సర్? Flexibility. Flexibility. ఇది చూడకపోయినా చెప్పేయచ్చు. సో యూనిటీ ఆఫ్ ట్రినిటీ, యూనియన్ ఆఫ్ ట్రినిటీ. ఇన్ఫాక్ట్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేవి ట్రినిటీ 3 కలిపి ఉండాలి. ఆ 3 కలిపి ఉండాలని చెప్పి అంబేద్కర్ గారు అన్నారు. సో అది రాసేసుకోండి నోట్స్ లో. లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ టుగెదర్ అని చెప్పి ఒక హైఫన్ పెట్టుకొని ఒక యారో మార్క్ పెట్టి యూనియన్ ఆఫ్ ట్రినిటీ, యూనియన్ ఆఫ్ ట్రినిటీ. ఇది చెప్పింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. అలాగే మీకు జస్టిస్ లో సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ రాసినప్పుడు రెండింటినీ కలిపి డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటారని చెప్పానా? ఒకసారి జస్టిస్ చూడండి నోట్ చెప్పారు సార్. చెప్పానా? సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్ టుగెదర్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. అది అడుగుతారు, చాలాసార్లు అడిగారు. ఒకవేళ అది రాయకపోతే అది రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరైనా చెప్తారు. ఐ వాంట్ బాయ్స్ టు ఆన్సర్. The words socialist and secular were inserted in the preamble by which amendment? 42nd. 42nd amendment. Right. Okay. Next question. This is to girls.
ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ ఏ, మీరు ఒక్కొక్క ఆప్షన్కి ఎస్ ఆర్ నో చెప్పండి, తేలిపోతుంది. ప్రియాంబుల్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. No. No. Okay. Second option indicates the objectives to be achieved. Yes. Yes. Objectives చెప్పింది కదా, ఏంటవి? What are the objectives? Socialist. What are the objectives to be achieved? Justice, liberty, equality, fraternity. Justice, liberty, JLEF. Justice, liberty, equality, fraternity. What are the ideals? Sovereign, Sovereign, socialist, secular, Democratic Republic. republic. మనం నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ అని కూడా అంటాం. నేచర్ అంటే సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ రిపబ్లిక్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ దెమ్ ఐడియల్స్. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఎయిమ్స్ అంటే అవి ఆబ్జెక్టివ్స్. Justice, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ పుట్ టుగెదర్ దే ఆర్ కాల్డ్ యూనియన్ ఆఫ్ ట్రినిటీ. అండ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఎందులో తీసుకున్నారు? ఫ్రెంచ్ రెవల్యూషన్. జస్టిస్ ఎక్కడ తీసుకున్నారు? రష్యన్ రెవల్యూషన్. Russian Revolution. ఇందులో ఒక 11 క్వశ్చన్స్ ఇచ్చారు. సో అన్ని మీరైతే ఈజీగా చేస్తారు. మనం చెప్పిన దాంతో ఒక్క యూనియన్ ఆఫ్ ట్రినిటీ ఒక్కటి తప్పితే మిగిలినంతా కవర్ అయింది. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ బై దిస్ బుక్. కనిపిస్తుందా? అంటే ప్రతి చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి మీకు, అలాగా చాప్టర్కి ఉంటాయి. యూ కెన్ బై దిస్ ఇఫ్ యూ వాంట్. ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ గో త్రూ ది ఆర్టికల్. మీకు ఒక ఆర్టికల్ చెప్పాను కదా, ఆ ఆర్టికల్ చూద్దాం. కాంటెంపరీ ఇష్యూ. Can you see this? కనిపిస్తుంది అందరికి? Yes, sir. యా. సో ఎక్స్ప్లెయిన్డ్, ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఎక్స్ప్లెయిన్డ్ అనే ఒక కాలం ఉంటుంది, చాలా బాగుంటుంది అది. అంటే అప్పటికున్న కాంటెంపరీ ఇష్యూస్ మీద జనరల్ గా ఉండే డౌట్స్ అన్ని, ఇష్యూస్ అన్నిటిని వీళ్ళు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది చదువుతుంటే మనకి అంటే ది హిందూతో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్ బికాస్ ఇంగ్లీష్ ఈజ్ సింపుల్. హిందూలో ఇంగ్లీష్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇందులో ఇంగ్లీష్ కొంచెం సింపుల్ గా ఉంటుంది. లెట్స్ రీడ్ దిస్ ఆర్టికల్. చూడండి, మణిపూర్ స్పీకర్ వై ఖేమ్చంద్స్ డెసిషన్ టు డిస్క్వాలిఫై. నా స్పీడ్ మీరు అందుకుంటారో లేదో, కొంచెం స్లోగా చదవనా? చూడండి. మణిపూర్ స్పీకర్ వై ఖేమ్చంద్స్ డెసిషన్ టు డిస్క్వాలిఫై 3 Congress MLAs and the state's lone TMC MLA ahead of the Rajya Sabha election last week has raised questions once again on the speaker's powers to disqualify under the constitution. దీని మీనింగ్ ఏంటి? మణిపూర్ స్పీకర్ ఎవరు? వై ఖేమ్చంద్. ఆయన ఏం చేశారు? హీ డిస్క్వాలిఫైడ్ 3 Congress MLAs and 1 TMC MLA ahead of రాజ్యసభ ఎలక్షన్. రాజ్యసభ ఎలక్షన్కి
లాస్ట్ వీక్ రాజ్యసభ ఎలక్షన్ జరిగాయి, దానికి ముందు వీళ్ళ నలుగురిని డిస్క్వాలిఫై చేశారు. అండ్ ఇట్ హెస్ రైజ్డ్ క్వశ్చన్స్ వన్స్ అగైన్ ఆన్ ద స్పీకర్స్ పవర్స్ టు డిస్క్వాలిఫై అండర్ ది కాన్స్టిట్యూషన్. డిస్క్వాలిఫై చేయడానికి స్పీకర్స్కి ఉన్న పవర్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని అది రైజ్ చేసింది ఆ ఇన్సిడెంట్. సో చూద్దాం ఏంటనేది. విత్ ద డిస్క్వాలిఫికేషన్స్, బీజేపీ క్యాండిడేట్ లిజెంబా సనాజోబా was elected to the Rajya Sabha with 28 votes. The Congress secured 4 votes less. కాంగ్రెస్కి 4 ఓట్లు తక్కువ వచ్చాయి. బీజేపీ క్యాండిడేట్ ఏమో రాజ్యసభకి ఎలక్ట్ అయ్యాడు. ఇది క్లియరే కదా? ఈ పారాగ్రాఫ్లో ఏమైనా తెలియడానికి ఏమైనా ఉందా? క్లియర్ సార్. Yeah. In 2017, the BJP formed the government in Manipur after 7 legislators who won on a Congress ticket switched sides. 2017లో ఎలక్షన్స్ అయినప్పుడు ఎవరికి కూడా మెజారిటీ రాలేదు, కానీ కాంగ్రెస్కి సంబంధించిన 7 ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, రిజైన్ చేయకుండా బీజేపీకి సపోర్ట్ చేశారు. అలా బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల బీజేపీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. The Congress party asked the speaker to disqualify these 7, but the petitions were kept pending. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ తరపున గెలిచారు, వాళ్ళేమో బీజేపీకి మారిపోయారు. వాళ్ళ సపోర్ట్తో బీజేపీ ఏమో ప్రభుత్వం ఏర్పాటు చేసేసింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వాళ్ళు డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి స్పీకర్ని అడిగింది. కాంగ్రెస్ పార్టీ అడగడం తప్పుందా? ఉంది. కానీ స్పీకర్ ఏం చేశారు? వదిలేశారు. పెండింగ్ లో పెట్టారు. పెండింగ్ లో పెట్టేశారు, డిస్క్వాలిఫై చేయలేదు. అలాగని చెప్పి వీళ్ళ రిక్వెస్ట్ ని కూడా కొట్టివేయలేదు. హీ కెప్ట్ ఇట్ పెండింగ్. తర్వాత సెంటెన్స్ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు పారాగ్రాఫ్ 2(1)(a of the 10th schedule of the Constitution, an elected member of the House shall be disqualified from being a member if they win the election as a candidate of one party and then join another. 10th షెడ్యూల్లో మనకి ఆర్టికల్ యాంటీ డిఫెక్షన్ లా మెన్షన్ చేయబడింది. దీంట్లో పారాగ్రాఫ్ 2(1)(a)లో ఏం రాశారంటే, ఎన్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ ది హౌస్, ఎలక్ట్ చేయబడ్డ మెంబర్ అంటే ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఎంపీ కానీ, ఎన్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ ద హౌస్ షెల్ బి డిస్క్వాలిఫై చేయబడతాడు ఫ్రమ్ బీయింగ్ ఏ మెంబర్ ఎప్పుడు? ఇఫ్ దే విన్ ద ఎలక్షన్ యాజ్ అ క్యాండిడేట్ ఆఫ్ వన్ పార్టీ అండ్ దెన్ జాయిన్ అదర్, ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అయితే దెన్ హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ద పవర్ ఫర్ దిస్ డిస్క్వాలిఫికేషన్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ద స్పీకర్. డిస్క్వాలిఫై చేసే పవర్ ఎవరి చేతిలో పెట్టారు? స్పీకర్, who is usually a nominee of the ruling party. స్పీకర్ ఏ పార్టీకి చెందినవాడు ఉంటాడు? రూలింగ్ పార్టీ. రూలింగ్ పార్టీ నుంచి అపోజిషన్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారా? అపోజిషన్ నుండి రూలింగ్ పార్టీకి జంప్ అవుతారా? జనరల్ గా అపోజిషన్ నుంచి రూలింగ్ పార్టీకి. The anti-defection law referred to as the 10th schedule was added to the constitution through the 52nd Amendment Act 1985. నేను మొన్న ఎడిటోరియల్ చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పాను. సో 52nd అమెండ్మెంట్ లో యాడ్ చేయబడింది అనమాట యాంటీ డిఫెక్షన్ లా. డిఫెక్షన్ అంటే అర్థం ఏంటి? ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి, అపోజింగ్ పార్టీకి జంప్ అవ్వడాన్ని మనం డిఫెక్షన్ అంటాం. యాంటీ డిఫెక్షన్ అంటే అలా డిఫెక్ట్ అవ్వకుండా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర జంప్ జిలాల్ని నరికట్టడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంలో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇలా ఎవరైనా ఒక పార్టీ తరపున గెలిచి ఇంకో పార్టీకి జంప్ అయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయవచ్చు. చేసే అధికారం ఎవరి చేతిలో ఉంది? స్పీకర్ చేతిలో. స్పీకర్ ఏం చేస్తున్నారు? చెయ్యట్లేదు. ఎందుకు? అతను అధికార పార్టీకి చెందిన వ్యక్తి, అధికార పార్టీకే జంపింగ్ జరుగుతున్నాయి కాబట్టి స్పీకర్ పోనీ ఆ పిటిషన్ చెల్లదంటాడా? అనడు. ఎందుకంటే అది కోర్టుకు వెళ్తే స్పీకర్ మాట వీగిపోతుంది. సో స్పీకర్ ఏం చేస్తారు? హీ కీప్స్ ఇట్ పెండింగ్. అటు ఇటు తేల్చకుండా ఉంచేస్తారు అన్నమాట. అది ప్రాబ్లం. Still, no action was taken by the speaker on the disqualification petitions. Since no action was taken by the speaker on the disqualification petitions, disqualify చేయమనేసిన petitions విషయంలో స్పీకర్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి సిన్స్ అంటే బికాజ్. కాబట్టి a writ petition was filed before the High Court of Manipur in Imphal seeking directions to decide on the petition within a reasonable time. Writ అంటే అర్థం ఏంటంటే requesting the court to direct a government authority or a legislative authority to do its job properly. రిట్స్ మీకు ఫండమెంటల్ రైట్స్లో డీటెయిల్గా చెప్తాను. జనరల్గా రిట్ అంటే మీనింగ్ అది అంటే
ఎవరైనా వాళ్ళు చేయాలి, ప్రభుత్వ అథారిటీ కానీ, లెజిస్లేటివ్ అథారిటీ కానీ, స్టాట్యుటరీ అథారిటీ కానీ, కాన్స్టిట్యూషనల్ అథారిటీ కానీ, ఏ సంస్థ అయినా సరే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు సక్రమంగా చెయ్యకపోతే యూ కెన్ అప్రోచ్ ది కోర్ట్ ఆస్కింగ్ దెమ్ టు డైరెక్ట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ టు డూ దేర్ జాబ్ ప్రాపర్లీ. మనం చెప్పలేం కదా, మనం చెప్తే వీళ్ళు వినరు. అందుకే కోర్ట్ని మనం అప్రోచ్ అయ్యి మీరు వీళ్ళకి చెప్పండి వీళ్ళ పనులు చేయట్లేదు అని చెప్పి అని అప్రోచ్ అవ్వచ్చు. అందుకని హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఏమని? సీకింగ్ డైరెక్షన్స్ టు డిసైడ్ ఆన్ ద పిటిషన్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం. వీళ్ళు పెట్టిన పిటిషన్ మీద యాక్షన్ తీసుకోమని, విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం, ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో యాక్షన్ తీసుకోమని స్పీకర్కి డైరెక్ట్ చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. అర్థమైందా? Yes, sir. However, అయినప్పటికీ the court did not pass an order saying that the larger issue of whether High Court can direct a speaker to decide a disqualification petition within a certain time frame is pending before a constitution bench of the Supreme Court. High Court ఏం చేసింది? ఆర్డర్ పాస్ చేయలేదు. ఎందుకని? ఇది పెద్ద ఇష్యూ. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఇది ఒక పోరాటం అనమాట. మీకు చెప్పాను లాస్ట్ టైం ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను, ఇండియాలో లెజిస్లేచర్ గొప్పదా జ్యుడిషియరీ గొప్పదా అని. మనం చెప్పలేం. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఉంది, ఎవరికి ఇంకొకళ్ళ మీద కంప్లీట్ అధికారాలు లేవు. సో హైకోర్టుకి ఏమో స్పీకర్ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి డైరెక్ట్ చేసే అధికారం ఉందా లేదా అనేది క్లారిటీ లేదు. అందుకని హైకోర్టు ఏం చెప్పింది? ఇది ఒక పెద్ద ఇష్యూ కాబట్టి అది ఆల్రెడీ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ముందు పెండింగ్ ఉంది. బెంచ్ అంటే అర్థం ఏంటి తెలుసా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బెంచ్ చెప్పండి. గెస్ట్ చేయండి పని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బెంచ్? Parts. Part. పార్టా? ఏం పార్ట్? Group of judges. గ్రూప్ ఆఫ్ జడ్జెస్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక విషయాన్ని మీద తీర్పు ఇవ్వడానికి ఏర్పాటు చేయబడ్డ గ్రూప్ ఆఫ్ జడ్జెస్. కొన్ని లార్జర్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక సింగిల్ జడ్జి తీసుకో, దే ఫార్మ్ బెంచెస్. ఆ బెంచెస్ లో కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు. ఆడ్ నెంబర్ అంటే ఏంటి? 3, 5, 7 ఇలాగనమాట. ఇంకా రాజ్యాంగానికి సంబంధించిన ఇష్యూస్ లో డెసిషన్ తీసుకునేడానికి ఫామ్ చేసిన బెంచెస్ ని కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటారు. అర్థమైందా? ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ఈ విషయం గురించి ఆల్రెడీ ఇది పెండింగ్ లో ఉంది. సో వాళ్ళు డిసైడ్ చేసే లోపు మధ్యలో హైకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మణిపూర్ హైకోర్టు ఏమో ఆర్డర్ పాస్ చేయలేదు. The parties were left with the option to move the apex court or wait for the outcome of the cases pending before it. ఇప్పుడు పార్టీలకి ఏం ఆప్షన్ ఉంది? ఎయిదర్ దే కెన్ మూవ్ ది ఎపెక్స్ కోర్ట్. ఎపెక్స్ కోర్ట్ అంటే టాప్ మోస్ట్ కోర్ట్. ఏది? సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు, లేదా ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న కేసెస్ యొక్క అవుట్కమ్ అంటే రిజల్ట్, అది వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఒక స్టోరీ లాగా చదవండి. అర్థమవుతుందా? ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? Yes, Yes, sir. sir. In 2018, however, the High Court, refusing the preliminary objections of the Speaker, decided to hear the case on merits. 2018లో మాత్రం కేసు వింటాను అని చెప్పి అంది. మొదటేమో ఫస్ట్ వినను అనేసింది, తర్వాత వింటానని చెప్పి అంది. ఫస్ట్ ప్రిలిమినరీ అబ్జెక్షన్స్ స్పీకర్ ఏమో మీరు వినడానికి హక్కు లేదు, మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి స్పీకర్ అన్నప్పటికీ కూడా డిసైడెడ్ టు హియర్ ద కేస్ ఆన్ మెరిట్స్, వింటానని చెప్పింది. ఇట్ రీజన్డ్ దట్, అదేం చెప్పింది? Since the remedy under 10th schedule is an alternative to moving courts, it said that if the remedy is found to be ineffective due to deliberate inaction or indecision on the part of the speaker, the court will have jurisdiction. ఈ సెంటెన్స్ మీనింగ్ ఎవరైనా చెప్పగలరా నాకు? 2 సెంటెన్స్లు కలిపి ట్రై చేయండి. ట్రై గివింగ్ మీ ద మీనింగ్ ఆఫ్ దీస్ 2 sentences టుగెదర్. టేక్ సమ్ టైమ్, ఇట్స్ ఓకే, బట్ నాకు చెప్పండి.
ట్రై చేయండి. It reasoned that since the remedy under 10th schedule is an alternative to moving courts, 10th షెడ్యూల్లో ఇచ్చిన రెమెడీ ఏంటి? ఎవరైనా సరే ఒక పార్టీ ద్వారా ఎన్నికయ్యి ఇంకొక పార్టీలోకి జంప్ అయితే ఓకే, వాళ్ళ మీద వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అధికారం ప్రతిసారి ఇలాంటి విషయాలన్నిటికీ కోర్టుకి వెళ్లకుండా స్పీకరే డిసైడ్ చేసే అధికారం ఇచ్చారు. అదే రెమెడీ. రెమెడీ అంటే అర్థం ఏంటి? క్యూర్, సొల్యూషన్. ఒక ప్రాబ్లంకి మనం ఇచ్చే సొల్యూషన్ రెమెడీ అంటాం. అర్థమైందా? ఇప్పుడు ఒకడు మా పార్టీ తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచాడు, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు, లేదా వైఎస్ఆర్సీపీ ద్వారా గెలిచాడు, తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోయాడు. అతన్ని ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మా పార్టీలన్నీ కూడా కోర్టుల చుట్టూ తిరగకుండా పార్లమెంటు లేదా శాసనసభలోనే, అసెంబ్లీలోనే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకునేలాగా 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లాని ఆర్టికల్ ఇన్సర్ట్ చేశారు. సో స్పీకర్ తీసుకోవచ్చు. ఇట్ సెడ్ దట్ ఇఫ్ ద రెమెడీ ఈస్ ఫౌండ్ టు బి ఇన్ఎఫెక్టివ్, కానీ అలా తయారు చేయబడిన అలా ఇచ్చిన అవకాశం అనేది ఇట్ ఈస్ ఫౌండ్ టు బి ఇన్ఎఫెక్టివ్, పనిచేయట్లేదు. ఎందుకు? డ్యూ టు డెలిబరేట్ ఇన్యాక్షన్. డెలిబరేట్ అంటే కావాలనే, ఇన్యాక్షన్ అంటే యాక్షన్ చేసుకోగలిగి కూడా చేయట్లేదు, అంటే యాక్షన్ తీసుకోగలిగి కూడా తీయట్లేదు. డెలిబరేట్, కావాలనే యాక్షన్ తీసుకోవట్లేదు. ఆర్ ఇండెసిషన్, డెసిషన్ తీసుకోవట్లేదు ఆన్ ద పార్ట్ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ హ్యాస్ ద అథారిటీ, స్పీకర్ కెన్ మేక్ ద డెసిషన్, స్పీకర్ కెన్ టేక్ ది యాక్షన్, బట్ హీఈస్ డూయింగ్ ఇట్ డెలిబరేట్లీ. డెలిబరేట్గా యాక్షన్ తీసుకోవట్లేదు. కాబట్టి ద కోర్ట్ విల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్. సో ఇప్పుడు కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. జ్యూరిస్డిక్షన్ అంటే పరిధి. ఓకే, జ్యూరిస్డిక్షన్ అంటే అర్థం ఏంటి? పరిధి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇక్కడ జ్యూరిస్డిక్షన్ లేదు అన్నారంటే అర్థం ఏంటి? ఎక్కడ మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. యూ డు నాట్ హ్యావ్ పవర్ ఆర్ పర్వ్యూ, యూ డు నాట్ హ్యావ్ పవర్ టు ఇంటర్ఫియర్ హియర్. మనకి చూడండి, పోలీస్ స్టేషన్లో ఎవరైనా మన కేసు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తాం అన్నప్పుడు ఫస్ట్ ఏం అడుగుతారు చెప్పండి? క్వశ్చన్ ఎక్కడ జరిగింది అంటారు. మీరు లొకేషన్ చెప్పినప్పుడు ఒకవేళ అది వాళ్ళకి చెందినది ఏమంటారు? ఇది మా జ్యూరిస్డిక్షన్ కాదు అంటారు. ఇది 2 టౌన్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ కాదు, 3 టౌన్కి వెళ్తుంది, మీరు 3 టౌన్కి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అంటే పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఎంతవరకు వాళ్ళ పవర్, అంటే వాళ్ళ పరిధి ఉంటుందని. ఆ పరిధిలో జరిగే ఇన్సిడెంట్స్ మాత్రమే వాళ్ళు యాక్ట్ చేయాలి. అంటే ఇన్సిడెంట్ జరిగిన వ్యక్తి వేరే ప్లేస్కి చెందినవాడు అయి ఉండొచ్చు, కానీ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందనేది చూస్తారు. దట్ ఈస్ జ్యూరిస్డిక్షన్. అలాగే జ్యుడిషియరీ కూడా, కోర్టులు ఏ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఏ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేది జ్యూరిస్డిక్షన్. అయితే ఈ కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. అలాంటప్పుడు వీళ్ళు హైకోర్టు ఇచ్చిన రీజన్ ఏంటంటే ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వచ్చా లేదా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయింది. కానీ తర్వాత ఏం చెప్పింది? యాక్చువల్గా కోర్టుకు వెళ్ళడానికి రెమెడీ లాగే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి ఆ పవర్ ఏదో స్పీకర్ చేతిలో పెట్టారు. కానీ స్పీకర్ ఆ పవర్ని ఉపయోగించుకోకుండా డెలిబరేట్ ఇన్ యాక్షన్, కావాలనే యాక్షన్ తీసుకోవట్లేదు, డెసిషన్ తీసుకోవట్లేదు. కాబట్టి కోర్టుకి అక్కడ ఇన్వాల్వ్ అయ్యే అధికారం వస్తుంది అని చెప్పి రీజనింగ్ ఇచ్చింది హైకోర్టు. అయితే ఎంత కబుర్లు చెప్పింది తర్వాత ఏమంది? హౌఎవర్ ద హైకోర్ట్ అగైన్ డిడ్ నాట్ పాస్ ఆర్డర్స్ సిన్స్ ద లార్జర్ ఇష్యూ ఇస్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. ఓకే, ఇది చేయండి అది చేయండి అని చెప్పి స్పీకర్కి ఆర్డర్ పాస్ చేయలేదు. ఇన్వాల్వ్ అవ్వచ్చు, మాట కామెంట్ పాస్ చేసింది, కానీ ఆర్డర్ పాస్ చేయలేదు. మీన్వైల్ ద మణిపూర్ కేస్ రీచ్ ద సుప్రీం కోర్ట్. ఈలోపు మణిపూర్ కేసు ఏమో సుప్రీం కోర్టుకి వెళ్ళింది. In the 2016 S.A. Sampath Kumar versus Kale Yadaya and others case relating to the disqualification of a Telangana MLA, a 2-judge bench of the Supreme Court had asked a larger bench to clarify the legal position of the Speaker's powers to disqualify and the extent to which such decisions of Speaker can be reviewed by the courts. This larger bench, however, is yet to be formed. Chadavandi paragraph. Try to give me the meaning.
మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు రీడ్ న్యూస్ పేపర్స్ ప్రాపర్లీ, ఇఫ్ యువర్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ గుడ్ ఇనఫ్, యూ హ్యావ్ టు టేక్ మై ఇంగ్లీష్ కోర్స్. డోంట్ టేక్ ఇట్ ఈజీ. నేను మళ్ళీ చెప్తున్నాను, న్యూస్ పేపర్స్ చదవకుండా మీరు క్రాక్ చేయలేరు. ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాకుండా న్యూస్ పేపర్స్ చదవలేరు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చదువుతూనే ఉండాలి, విపరీతంగా చదవాలి, చదివి 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 ఇంప్రూవ్ చేసుకోవాలి, వొకాబులరీ బిల్డ్ అవ్వాలి. చాలా స్ట్రగుల్ అవుతారు, లేకపోతే గ్రామర్ బిల్డ్ అవ్వాలి, వొకాబులరీ బిల్డ్ అవ్వాలి. మీరు ఎంత కష్టం కూడా వృధా అయిపోతుంది. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఈ నాలెడ్జ్ లేక సఫర్ అవుతారు. 2016లో ఎస్ఏ సంపత్ కుమార్ వర్సెస్ కాలే యాదయ్య ఈ కేసు జరిగింది. ఏ కేసుని రిఫర్ చేసినా సరే ఎవరు పిటిషనర్, ఎవరి మీద వేశారు అనేది మెన్షన్ చేస్తారు. అండ్ అదర్స్ కేసు రిలేటింగ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ తెలంగాణ ఎమ్మెల్యే. తెలంగాణ ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఒక కేసు 2 జడ్జిల బెంచ్కి వెళ్ళింది, సుప్రీంకోర్టుకి. వాళ్ళు ఏమన్నారంటే, జనరల్గా కాన్స్టిట్యూషన్ బెంచ్ పెద్ద పెద్ద వాటికి ఆడ్ నెంబర్ మెయింటైన్ చేస్తారు. హ్యాడ్ ఆస్క్డ్ ఎ లార్జర్ బెంచ్ టు క్లారిఫై ద లీగల్ పొజిషన్. ఇద్దరు డిసైడ్ చేసేది కాదు, ఇది కొంచెం పెద్ద విషయం, సో పెద్ద బెంచ్ ఫామ్ చేయాలి, వాళ్ళు దీని యొక్క లీగల్ పొజిషన్ని క్లారిఫై చేయాలి. దేనికి సంబంధించి? ఆన్ ద స్పీకర్స్ పవర్స్ టు డిస్క్వాలిఫై, స్పీకర్కి పవర్ డిస్క్వాలిఫై చేసే పవర్ విషయంలో, అండ్ ద ఎక్స్టెంట్ టు విచ్ సచ్ డెసిషన్స్ ఆఫ్ ద స్పీకర్ కెన్ బి రివ్యూడ్ బై ద కోర్ట్స్. స్పీకర్ అలా తీసుకున్న స్పీకర్కి ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించండి. స్పీకర్ ఈస్ గెటింగ్ దట్ పవర్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్. స్పీకర్కి ఆ పవర్ ఎవరు ఇచ్చారు? రాజ్యాంగం ఇచ్చింది. స్పీకర్కి రాజ్యాంగం ఇచ్చిన పవర్ని తను వాడుతున్నప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవ్వచ్చా, ఆ స్పీకర్ డెసిషన్ని కోర్టు రివ్యూ చేయొచ్చా లేదా అనే విషయం గురించి చెప్పడానికి ఒక లార్జర్ సుప్రీంకోర్టు బెంచ్ ఫామ్ చేయాలి అని చెప్పి వాళ్ళు అన్నారు. ఆ లార్జర్ బెంచ్ హవెవర్ ఈజ్ యెట్ టు బి ఫామ్, ఇంకా ఫామ్ చేయలేదు. This January, expressing its displeasure with the Speaker's lack of urgency in deciding the disqualification petitions, a 3-judge bench comprising Justices Rohinton F. Nariman, Aniruddha Bose, and V. Ramasubramanian ruled that Speakers of Assemblies and the Parliament must decide disqualification pleas within a period of 3 months, except in extraordinary circumstances. This settled the law for situations where the timing of the disqualification is muddled to manipulate floor tests. I'll give you some time, read it again. చూడండి. This January, expressing its displeasure with the Speaker's lack of urgency in deciding the disqualification petition. Disqualification petitions విషయంలో స్పీకర్ ఏమో అర్జెన్సీ చూపట్లేదు, తర్వాత చూసుకుందాంలే, అదేమో అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా బిహేవియర్ వ్యక్తపరుస్తున్నారు. దాని విషయంలో ఎక్స్ప్రెసింగ్ ఇట్స్ డిస్ప్లెజర్. డిస్ప్లెజర్ అంటే అర్థం ఏంటి? ప్లెజర్ అంటే ఆనందం, డిస్ప్లెజర్ అంటే దానికి ఆపోజిట్. అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తన అసహనం లేదా కోపాన్ని వ్యక్తం చేసింది. ఎవరు? సుప్రీంకోర్టు. వ్యక్తం చేస్తూ ఈ 3-judge బెంచ్ కంప్రైజింగ్ 3 జడ్జెస్, నారిమన్, అనిరుద్ధ బోస్, రామసుబ్రహ్మణ్యం, వీళ్ళు ముగ్గురు ఏం చెప్పారంటే, ఇట్ రూల్డ్ దట్ స్పీకర్స్ ఆఫ్ అసెంబ్లీస్ అండ్ పార్లమెంట్ మస్ట్ డిసైడ్ డిస్క్వాలిఫికేషన్ ప్లీజ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months. 3 నెలల లోపు డిస్క్వాలిఫికేషన్ యొక్క ప్లీ అంటే రిక్వెస్ట్ ని సెటిల్ చేయాలి, డిసైడ్ చేయాలి, ఎక్సెప్ట్ ఇన్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్. ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అంటే అలాంటి పరిస్థితులు, అంటే నార్మల్ సిచ్యువేషన్స్లో డిసైడ్ చేయాలి. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే అప్పుడు చూడొచ్చు, కానీ నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో పరిస్థితుల్లో 3 నెలల్లోపే డిసైడ్ చేయాలి. దిస్ సెటిల్డ్ ద లా ఫర్ సిచ్యువేషన్స్ విత్ ద టైమింగ్ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్ ఇస్ మెడిల్డ్ టు మ్యానిపులేట్ ఫ్లో టెస్ట్. మెడిల్డ్ అంటే అర్థం ఏంటి? మ్యానిపులేట్ చేయడం అంటే కెలకడం అనమాట. దాన్ని మెడిల్ చేయడం, ఇన్వాల్వ్ అవ్వడం, ఇంటర్ఫియర్ అవ్వడం. ఆ టైమింగ్ని యూ కాల్ ఇట్ ఎన్నాళ్ళలో డిస్క్వాలిఫై చేయొచ్చు అనే, స్పీకర్ ఎన్నాళ్ళలో డెసిషన్ తీసుకోవచ్చు అనే విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేయలేదు రాజ్యాంగంలో. స్పీకర్కి వదిలేశారు. స్పీకర్ ఏం చేస్తున్నారు?
అలానా టైం లేదు కాబట్టి అలా వదిలేస్తున్నారు, పెండింగ్ చేసి ఉంచేస్తున్నారు. అందుకని ఆ ఇష్యూని సుప్రీంకోర్టు ఇప్పుడు సెటిల్ చేసింది, 3 నెలల లోపు తేల్చాలి అని చెప్పి, ఇంకా మ్యానిపులేషన్ చేయడానికి లేదు అని చెప్పి చెప్తున్నారు. The court also recommended that the parliament consider taking a relook at the powers of speakers, citing instances of partisanship. Partisanship అంటే బయాస్. బయాస్ అంటే అర్థం ఏంటి? పక్షపాతం, ఒకరికి అనుకూలంగా ప్రవర్తించడం. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్కి మీరు ఒకసారి స్పీకర్ యొక్క పవర్స్ విషయంలో మరొకసారి ఆలోచించండి అని చెప్పి పార్లమెంట్కి చెప్పింది. ఎందుకంటే స్పీకర్స్ పక్షపాతంతో ప్రవర్తిస్తున్న ఇన్సిడెంట్స్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి. The court suggested independent tribunals to decide on disqualification. డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన విషయాలు స్పీకర్ పరిధిలో ఉంచి ఇండిపెండెంట్ ట్రైబ్యునల్స్కి ఇస్తే బెటర్ అని చెప్పి కోర్టు సజెస్ట్ చేసింది. ట్రైబ్యునల్ అంటే అర్థం ఏంటి? స్పెషల్ బెంచ్ అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఏ విషయాన్నైనా మనం డిసైడ్ చేయడానికి కోర్టుకి వెళ్తాం. ఏదైనా విషయంలో డిస్ప్యూట్ వస్తే వి గో టు సుప్రీం కోర్ట్ లేదా హైకోర్టుకి వెళ్తాం. సో వాళ్ళు స్పెషల్గా బెంచెస్ ఫామ్ చేసి దాన్ని విచారించి ఆన్సర్స్ ఇస్తారు, డెసిషన్ ఇస్తారు. కానీ కొన్ని విషయాలు చూడండి, వాటర్, కృష్ణా రివర్ వాటర్ ఉంది, మనకి కృష్ణా వాటర్ మహారాష్ట్ర వాడుతుంది, కర్ణాటక వాడుతుంది, ఏపీ వాడుతుంది. అలాగే మనకి కావేరీ ఉంది, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వాడుతున్నాయి. ఈ వాటర్ విషయంలో రాష్ట్రాలకి ఎప్పుడు గొడవలు అవుతుంటాయా లేదా? అందుకని ఏం చేసింది సుప్రీంకోర్టు, సో గొడవలు అయినప్పుడు 2 రాష్ట్రాలకి మధ్య గొడవ అయితే ఎక్కడికి వెళ్తారు? సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టులకి జ్యూరిస్డిక్షన్లోకి రాదు సుప్రీంకోర్టు. ఫెడరల్ ఇష్యూస్ అంటారు వీటిని. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య ఇష్యూ, ఒక రాష్ట్రం ఇష్యూ అయితే ఆ రాష్ట్రం సుప్రీంకోర్టు డిసైడ్ చేయాలి, హైకోర్టు డిసైడ్ చేసింది. 2 రాష్ట్రాలకి ఇష్యూ వచ్చినప్పుడు ఇట్ ఇస్ ఎ ఫెడరల్ ఇష్యూ, సో ఇట్ గోస్ టు సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టుకి ఈ కేసులు ఎక్కువైపోవడం వల్ల సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కేవలం ఎలాంటి రివర్ వాటర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి మాత్రమే స్పెషల్ కోర్టు క్రియేట్ చేసింది. దాన్ని ఏమంటాం? రివర్ వాటర్ ట్రైబ్యునల్, కృష్ణా రివర్ వాటర్ ట్రైబ్యునల్. ట్రైబ్యునల్ అనేది స్పెషల్ కోర్ట్, అది ఓన్లీ ఆ వాటర్ డిస్ప్యూట్స్ మాత్రమే చేస్తుంది, వేరేదైనా చేయదు. దాంట్లో ఎవరు ఉంటారు? రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ రిటైర్ అయిన జడ్జెస్ని దానికి జడ్జెస్ కింద అపాయింట్ చేస్తారు అన్నమాట. సో అలాగా వాళ్ళని ఆ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఇలాంటి విషయాలని డిస్క్వాలిఫికేషన్ విషయంలో డెసిషన్స్ వాళ్ళ చేతిలో పెట్టండి అని చెప్పి కోర్టు సజెస్ట్ చేసింది. స్పీకర్ చేతిలో పెడితే వీఆర్ సీయింగ్ ఇష్యూస్ ఆఫ్ పార్టిసన్షిప్. పార్టిసన్షిప్ అంటే అర్థం ఏంటి? పార్టిసన్షిప్ అంటే అర్థం ఏంటి? పక్షపాత ధోరణి కనిపిస్తుంది కాబట్టి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. While making a ruling in the Manipur case, the 3-judge bench led by Justice Nariman also ruled that 2016 reference to a larger bench by a 2-judge bench was not needed. 2016లో ఆ 2 జడ్జిలు ఉన్న బెంచ్ ఏం చెప్పింది? లార్జర్ బెంచ్కి మనం తీసుకెళ్లాలన్నారు, ఆ లార్జర్ బెంచ్ ఏమో ఫామ్ చేయలేదు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ లార్జర్ బెంచ్ అవసరం లేదు అని చెప్పి రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది. 3-judge bench ఏమో చెప్పింది. It said that the 2-judge bench had not been apprised of a 5-judge bench ruling in 2007 that answers the questions raised by 2016 reference. 2016 కేసులో వాళ్ళు ఏవైతే విషయాలు రెఫర్ చేశారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ని 2007లో వచ్చిన ఒక తీర్పు ఆన్సర్ చేసింది. ఆ తీర్పునిచ్చింది ఎవరు? 5-judge bench, పెద్దదే కదా. ఆ విషయం ఈ 2-judge benchకి ఇన్ఫర్మేషన్ లేదు. అప్రైజ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? APPRISE. అప్రైజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫార్మ్ ఆర్ నోటిఫై. APPRISE. APPRAISE అప్రైజ్ అంటే అర్థం ఏంటి? Examine. అన్నిటికీ డిఫరెన్స్ అన్నమాట. సో ఇట్ సెడ్ దట్ ద 2-judge bench had not been apprised of a 5-judge bench ruling. అంటే 2007లోనే ఒక 5 జడ్జిలు ఉన్న బెంచ్ ఒక రూలింగ్ ఇచ్చింది, అందులో దీనికి సంబంధించిన విషయాలు ఆన్సర్ చేశారు. కాబట్టి సెపరేట్గా మళ్ళీ లార్జర్ బెంచ్ ఫామ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వీళ్ళ ముగ్గురు చెప్పారు. డెసిషన్స్ ఆఫ్ ఎ లార్జర్ బెంచ్ ఆర్ ప్రెసిడెంట్స్ అండ్ ఆర్ బైండింగ్ ఆన్ స్మాలర్ బెంచెస్. అర్థమైందా? లార్జర్ బెంచ్ ఒక డెసిషన్, స్మాలర్ బెంచ్ ఇంకో డెసిషన్ తీసుకుంటే అలా తీసుకోకూడదు. స్మాలర్ బెంచ్ ఎప్పుడు కూడా లార్జర్ బెంచ్ తీసుకున్న డెసిషన్ని ప్రెసిడెంట్గా వాడాలి. ప్రెసిడెంట్ అర్థం ఏంటి? అన్ ఎర్లియర్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రెసిడెంట్? అన్ ఎర్లియర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఎ స్మాలర్ బెంచ్ ఈ సిట్టింగ్ ఆన్ ఎ కేస్ టు డిసైడ్ ఆన్ ఎ పర్టికులర్ ఇష్యూ, వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి ఇష్యూస్ని ఇంతకుముందు ఏదైనా లార్జర్ బెంచెస్ హ్యాండిల్ చేశాయా, చేస్తే వాళ్ళు ఏం చెప్పారు ఖచ్చితంగా చూడాలి. ఈ స్మాలర్ బెంచెస్ అన్ని కూడా లార్జర్ బెంచెస్ ఇలాంటి విషయాల్లో ఏం చెప్పాయో ప్రీవియస్ తీర్పులన్నీ కూడా పరిశీలించి వాటిని ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలి. అండ్ దే ఆర్ బైండింగ్ ఆన్ స్మాలర్ బెంచెస్. దానికి వ్యతిరేకంగా అంటే చూడకుండా వెళ్ళకూడదు, వాటిని చూసే వెళ్ళాలి.
ఒకవేళ వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తే ఇంకా లార్జర్ బెంచ్ ఫామ్ చేయాలి తప్ప స్మాలర్ బెంచ్ డెసిషన్ తీసుకోలేదు. ఇది విషయం. Incidentally, the 2016 reference was made by a bench of Justices R.K. Agarwal and Nariman. ఈ నారిమన్ చూడండి 2016లో ఉన్న ఇద్దరు జడ్జిల బెంచ్లో నారిమన్ ఉన్నారు. ఇప్పుడు డెసిషన్ తీసుకున్న ముగ్గురు జడ్జిల బెంచ్లో కూడా నారిమన్ ఉన్నారు. అందుకే ఇన్సిడెంటల్లీ అన్నారు. సో కోఇన్సిడెన్స్ అనమాట. అది ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ పాయింట్. బట్ ఈవెన్ ఆఫ్టర్ 3 months ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్ వచ్చిన సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది ఇందాక చెప్పండి? 3 నెలల్లోపు తేల్చమని చెప్పిందా లేదా? Even after 3 months after the Supreme Court order, the Speaker did not take a call on disqualification. Speaker garu inka kadalledu, inka nirnayam teeskoledu. On March 18, in an extraordinary move, the Supreme Court removed Manipur Minister Thonawojam Shyamkumar Singh, against whom disqualification petition was also pending before the Speaker since 2017, from the state cabinet, and restrained him from entering the legislative assembly till further order. ఈ శ్యామ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి బీజేపీకి స్విచ్ అయ్యి బీజేపీ గవర్నమెంట్లో మినిస్టర్ అయిపోయాడు. సో ఈయనని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పీకర్కి పిటిషన్ పెట్టింది. స్పీకర్ ఆ విషయంలో డెసిషన్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏమీ చెప్పలేదు కాబట్టి సుప్రీంకోర్టుకి వచ్చింది. సుప్రీంకోర్టు ఏమో ఏం చెప్పింది? 3 నెలల్లోపు డిస్క్వాలిఫికేషన్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. కానీ స్పీకర్ కదలలేదు, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకని సుప్రీంకోర్టు ఏం చేసింది? మార్చి 18న ఇన్ ఎక్స్ట్రాడినరీ మూవ్, జనరల్గా అలా చేయదు కానీ ఇన్వాల్వ్ అయ్యి మణిపూర్ మినిస్టర్ శ్యామ్ కుమార్ సింగ్ని తన పదవిలోంచి తొలగించి అతన్ని డిస్క్వాలిఫికేషన్ విషయం తేలేంత వరకు, మేము ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు అసెంబ్లీలో ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి ఆర్డర్ వేసింది. అర్థమైందా? సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఒక స్టేట్ మినిస్టర్ని రిమూవ్ చేసి అసెంబ్లీలో కూడా నువ్వు ఎంటర్ అవ్వకూడదు టిల్ ఫర్దర్ ఆర్డర్స్, మళ్ళీ మేము ఆర్డర్స్ ఇచ్చేంత వరకు అని చెప్పి ఆర్డర్ ఇచ్చిందనమాట. ఆన్ June 8, the Manipur High Court also passed similar orders in the case of 7 Congress MLAs relying on the SCOT. సుప్రీం కోర్టు వెర్డిక్ట్ ఇచ్చింది కదా, తీర్పు ఇచ్చింది కాబట్టి ఇంకా మణిపూర్ హైకోర్టు యాక్టివేట్ అయ్యింది. యాక్టివేట్ అయ్యి ఏం చేసింది? ఆ 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో కూడా ఆర్డర్స్ పాస్ చేస్తుంది. June 8న the speaker on the eve of Rajya Sabha elections finally ruled on the petition. రాజ్యసభ ఎలక్షన్స్ ముందు ఫైనల్ గా స్పీకర్ గారు ఇన్వాల్వ్ అయ్యి రూలింగ్ ఇచ్చారు. On June 17, 3 BJP MLAs resigned and 4 ministers in N. Biren Singh's government. All MLAs of NPP switched camps to lend support to Congress. 3 బీజేపీ ఎమ్మెల్యేలు మరియు 4 మినిస్టర్లు, అందరూ ఎన్పీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అనమాట. వాళ్ళందరూ బీజేపీలో గవర్నమెంట్లో మినిస్టర్లు అయ్యారు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు మారిపోయారు. ఆఫ్ ద 7 MLAs, ఎవరి 7 MLAs? కాంగ్రెస్ పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలు ఉన్నారు స్టార్టింగ్ లో బీజేపీ వైపు వెళ్ళిపోయిన వాళ్ళు. హూ హ్యాడ్ ఇన్ 2017 జంప్ టు బీజేపీ, 2017లో బీజేపీకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా. 4 MLAs వన్స్ అగైన్ ప్లెడ్జ్ దేర్ ఓట్స్ టు కాంగ్రెస్. ఈ 8 మందిలో, ఈ 7లో 4 మళ్ళీ కాంగ్రెస్ కి ఓటేస్తామన్నారు. అంటే కాంగ్రెస్ రాజ్యసభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వైపు వచ్చారు. One of those 4 MLAs, Brojan Singh, moved High Court a day before the election and secured permission to vote. ఆ 4లో ఒక అతను హైకోర్టుకి వెళ్ళి మేము ఓటు వేయడానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు. విత్ ద స్పీకర్ డిస్క్వాలిఫైయింగ్ ది అదర్ 3, వాళ్ళ ముగ్గురిని స్పీకర్ ఏంటి డిస్క్వాలిఫై చేశాడు. స్పీకర్ ఎందుకు డిస్క్వాలిఫై చేశాడు? వాళ్ళు యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వైపు వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చేస్తున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కోటేస్తున్నారు కదా, అది బీజేపీకి నష్టం కదా, ఇంతకుముందు వీళ్ళ మీద పిటిషన్ ఉందని చెప్పి ఇప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై చేశారు స్పీకర్ గారు. అండ్ టీఎంసీ ఎమ్మెల్యేని కూడా డిస్క్వాలిఫై చేశారు. కాంగ్రెస్ సెక్యూర్డ్ 24 votes, 4 షార్ట్ ఆఫ్ బీజేపీ. ఈ 4కి అలౌ చేస్తుంటే ఆ 4 ఓట్స్తో కాంగ్రెస్కి బీజేపీకి సమానంగా వచ్చేది. అలౌ చేయకపోవడం వల్ల బీజేపీ కన్నా కాంగ్రెస్ 4 ఓట్లు తేడాతో ఓడిపోయింది. సినిమాటిక్గా ఉందా స్టోరీ? మిమ్మల్ని అడిగాను సార్, సుప్రీంకోర్టు అసలు ఎలా తీసేసింది సార్ ఆ మినిస్టర్ ని? సుప్రీంకోర్టుకి వెళ్ళి అడుగు. ఆ పవర్ ఉండదు కదా సార్, అసలు పవర్ ఉండదని ఎవరు చెప్పారు? ఇవన్నీ ఉంటుందని క్లియర్ గా తెలియదు గౌతమ్. అన్ని కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటే దెన్ ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషన్. వీ డోంట్ నీడ్ టు స్టడీ కాన్స్టిట్యూషన్. దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ కీప్ ఎవాల్వింగ్. ఎకానమీలో అవ్వచ్చు, పాలిటీలో అవ్వచ్చు, చాలా విషయాలు ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. ఆ ఎవాల్వ్ అవుతున్నప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేసి డిసైడ్ చేయాలి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో కూడా, రమేష్ సింగ్ విషయంలో కూడా ఓకే మరి
ప్రభుత్వంలో ఎవరికి కాన్స్టిట్యూషన్ గురించి అసలు అవగాహనే లేదంటావా? వాళ్ళకి ఏమీ తెలీదా? అంతే ఎస్ఆర్ నో లాగా ఉంటే వాళ్ళు అసలు ఎందుకు వెళ్తారు? వాళ్ళకి ఏవో కొన్ని రూల్స్ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి, దాన్ని పట్టు పెట్టుకొని వాళ్ళు వెళ్తారు. తర్వాత ఇటువైపు వాళ్ళు ఇంకొన్ని రూల్స్ పెట్టుకొని వెళ్తారు. చివరిగా కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు దేన్ని రిఫర్ చేస్తుంది? కాన్స్టిట్యూషన్ రిఫర్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్లో ఏ విషయమైనా క్లియర్గా మెన్షన్ చేయకపోతే దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఆ క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. ఇటు పార్లమెంటు, ఇటు కోర్టు, ఇద్దరి మధ్య పవర్స్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు కోర్టు ఈ డెసిషన్ తీసుకుంది, పార్లమెంట్ ఏమో ఇన్వాల్వ్ అయ్యి కోర్టుకి పవర్ లేకుండా ఏదన్నా చట్టం అంటే ఈ పవర్ కూడా వీళ్ళకే ఉండేలాగా ఒక చట్టం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి స్పీకరే డిసైడ్ చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు అని చట్టం చేయాలి. ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అన్ ఎవాల్వింగ్ థింగ్. వీ నీడ్ టు సీ అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. అందుకే అది ఎక్స్ట్రాడినరీ మూవ్ అన్నారు. ఎప్పుడు సుప్రీంకోర్టు చేయలేదు అలాగా. సుప్రీంకోర్టు ఎప్పుడు అలా చేయలేదు, కానీ చేసింది. ఆ తీర్పు అంతా మనం చదివితే అర్థమవుతుంది ఏంటి కదా అనేది. సో నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, యూ షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ వైల్ ఎక్స్ప్లోరింగ్ దీస్ కాన్సెప్ట్స్. మీరు కాన్సెప్చువల్గా ఎక్స్ప్లోర్ చేసేలాగా ఉండాలి. ఇటు అటు ఇటు అటు అని తేల్చేసేలాగా ఉండకూడదు. అంత ఈజీ కాదు ప్రతిదీ కూడా. డిడ్ యూ గెట్ ద స్టోరీ ఓవరాల్? ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎటు నుంచి ఎటు వెళ్ళాయి, ఏమయ్యాయని? ఎస్ సార్. సార్ యా సార్ సుప్రీంకోర్టుకి అమెండ్ చేపించే పవర్ ఉంటుంది సార్, పార్లమెంట్కి చెప్పే పవర్, ఇట్లా అమెండ్ చేయండి అని. ఆహా, అంటే పార్లమెంట్కి చెప్పొచ్చు, ఇట్ కెన్ గివ్ గైడెన్స్. మీరు పలానా విషయంలో చట్టం చేయండి లేదా పలానాని అమెండ్ చేయండి అని చెప్పే అధికారం ఉంటుంది, కానీ చెయ్యించే అధికారం ఉండదు. అది చెయ్యాలా వద్దా అనేది పార్లమెంట్ ఇష్టం. సుప్రీంకోర్టు మెజారిటీ ఉంటే వాళ్ళకి గెలిచిపోతారు, అంతేనా సార్? మెజారిటీ ఉంటే అవుతుంది, లేకపోతే లేదు, అంతే కదా. అప్పుడు అమెండ్మెంట్ చేయాలంటే 2/3 మెజారిటీ పైన ఉండాలి, దాని రూల్స్ ప్రకారం వెళ్ళాలి. సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పి అయిపోతుంది. చెప్పడం వరకే సుప్రీంకోర్టు చేతిలో ఉన్న పని. చేయడం అనేది ఇట్స్ ఇన్ ద పవర్ ఆఫ్, విత్ ఇన్ ద పవర్ ఆఫ్ పార్లమెంట్. అయితే అయినా సుప్రీంకోర్టు ఎందుకు చెప్తుందని మీకు డౌట్ రావచ్చు. అలా చెప్తే ఏమవుతుంది, ఓకే సుప్రీంకోర్టు ఈ మాట చెప్తుంది అయినా మన పొలిటీషియన్స్ పట్టించుకోలేదు అనే భావన ప్రజల్లోకి వెళ్తుంది కదా. అందుకని సుప్రీంకోర్టు మాట్లాడుతుంది చాలా విషయాల్లో. కొన్నిసార్లు ఏంటంటే యాక్షన్ ఉండదు, కానీ ఇట్ పాసెస్ సర్టెన్ కామెంట్స్. కొన్ని కామెంట్స్ పాస్ చేస్తుంది. కామెంట్స్ పాస్ చేయడం వల్ల ఏ నష్టము జరగదు, గవర్నమెంట్కి ఎటువంటి నష్టం ఉండదు, కానీ పాస్ చేస్తుంది. అప్పుడేమో ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా, సుప్రీంకోర్టు ఇన్నిసార్లు తిడుతుంది గవర్నమెంట్ని, లేదా హైకోర్టు ఇన్నిసార్లు తిడుతుంది అంటే ఈ గవర్నమెంట్ ఏదో తప్పు చేస్తుంది, కరెక్ట్గా చేయట్లేదు అనే భావన ప్రజల్లో కలుగుతుందే కలగదా? ఆలోచించండి, కలుగుతుంది. అది గవర్నమెంట్స్కి నెగిటివ్. అందుకని చాలాసార్లు ది పాస్ ఆన్ కామెంట్స్. నాట్ ఎవ్రీ టైం దాని ప్రతిసారి ఆర్డర్స్ పాస్ చేయడం అని కాదు, కొన్నిసార్లు కామెంట్స్ కూడా పాస్ చేస్తాయి. దీన్నే మనం జుడిషియల్ యాక్టివిజం అంటాం. అంటే జుడిషియరీ అని నా పరిధిలో ఉందా లేదా అని చెప్పి సైలెంట్గా కూర్చోకుండా ప్రజల పక్షాన, ప్రజలకు మంచి జరుగుతుంది లేదా ప్రజలకు మంచి జరగట్లేదు అనుకునే ఇష్యూస్లో ఇట్ విల్ పాస్ ఇట్స్ కామెంట్స్ ఆన్ ది గవర్నమెంట్. ఎవరో కేసు వేస్తేనే మాట్లాడతాం లేకపోతే లేదు అన్నట్టు కాకుండా సుమోటో అంటే వితౌట్ ఎనీ ప్రాంప్టింగ్, ఎవరు ప్రాంప్ట్ చేయకపోయినా సరే సుప్రీంకోర్టు కెన్ స్పీక్ అబౌట్ సర్టన్ ఇష్యూస్, కెన్ గివ్ డైరెక్షన్స్ టు ది గవర్నమెంట్ ఆన్ సర్టన్ ఇష్యూస్. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ జుడిషియల్ యాక్టివిజం. చెప్తాను, ఇవన్నీ మనం నేర్చుకుంటాం త్వరలో. కాకపోతే సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మేము మళ్ళీ చెప్తున్నాను, ఒక ఎవల్యూషనరీ ప్యాటర్న్లో చదవాలి. ఇలా జరిగింది, ఎవరికి తెలీదు. సో దీస్ థింగ్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రెసిడెంట్స్. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ ముందు జరిగితే పలానా తీర్పు వస్తే దాన్ని బట్టి మనం ఏదో నిర్ణయం తీసుకుందాం. ఇలాంటి ఇన్సిడెంట్, ఇలాంటి విషయాల్లో సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పు తీసుకోవాలి, ఇదే మొదటిసారి. 3 నెలల లోపు చేయాలని చెప్పడం కూడా ఫస్ట్ టైం. నెక్స్ట్ రాబోయే సిచ్యువేషన్స్కి ఈ తీర్పు అనేది ఒక ప్రెసిడెంట్ అవుతుంది, ఒక ఎర్లియర్ ఎగ్జాంపుల్ అవుతుంది. బట్ ఫర్ నౌ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ డెసిషన్. సార్ ఇప్పుడు జడ్జి బెంచ్ ఆబ్జెక్టివ్స్ ఓన్లీ వెర్డిక్ట్ చేయడమే సార్, అంతేనా? అంటే ఆర్ట్ జడ్జి బెంచెస్ అన్నారు కదా సార్ మీరు, ఆ, దాని పని ఒక వెర్డిక్ట్ చేయడం అంతేనా సార్? ఇంకేం చేస్తారు జడ్జిలు మరి? అంటే ఇప్పుడు ప్రతి స్టేట్ నుంచి ఇట్లా కేసు వస్తే ప్రతిసారి జడ్జి బెంచెస్ అట్లా ఎట్లా సార్? ఇప్పుడు ప్రతిసారి మళ్ళీ ఒక సుప్రీంకోర్టు ఒక ఎర్లియర్ ఎగ్జాంపుల్ సెట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఎందుకు కేసు వస్తుంది? నెక్స్ట్ టైం నుండి ఇదే సుప్రీంకోర్టు పలానా తీర్పులో చెప్పింది 3 నెలల్లోపు తేల్చాలి అని, అదే విషయాలు మాట్లాడతారు. అది హైకోర్టు కన్నా హైకోర్టే హ్యాండిల్ చేసేస్తుంది, ఎందుకంటే దే హ్యావ్ రెఫరెన్స్. ఇంతకుముందు వాళ్ళకి రెఫరెన్స్ లేదు, ఇప్పుడు రెఫరెన్స్ ఉంది కాబట్టి హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడే చూసారా హైకోర్టు ఏం చేసింది? మణిపూర్ హైకోర్టు ఆల్సో పాస్డ్ ఆన్
similar orders in the case of 7 MLAs relying on SC verdict. సుప్రీం కోర్టు వెర్డిక్ట్ ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా పెట్టుకొని ఇప్పుడు ఇది ఆర్డర్స్ పాస్ చేసింది. అలాంటి ఎగ్జాంపుల్స్ లేవనుకోండి, హైకోర్ట్స్ ఏమీ చెప్పవు, సైలెంట్గా ఉండిపోతాయి. అది పెద్ద ఇష్యూస్ మనం హ్యాండిల్ చేయకూడదు అని చెప్పి ఆగిపోతాయి. Did you get it? Understand, let there be some open questions. It's okay. మనకి ఏంటంటే అన్ని విషయాలు అర్థం కావు, కొన్ని పెండింగ్ ఉండిపోతాయి. లెట్ దేర్ బి సమ్ ఓపెన్ క్వశ్చన్స్. ఇట్స్ ఓకే. మీకు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ప్యాటర్న్లో ఓపెన్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓపెన్ ఇష్యూస్ ఎప్పుడూ ఉంటాయి, ప్రతి విషయం కూడా క్లోజ్ అవ్వదు, అలా ఉంటాయి. సో దట్ ఈస్ వెన్ యువర్ బ్రెయిన్ నీడ్స్ టు థింక్, ఎక్కువ ఆలోచించాలి. ఇది కరెక్టా, అది కరెక్టా, ఎందుకు కరెక్ట్, ఎందువల్ల. అన్నీ బ్లాక్ అండ్ వైట్లో డీల్ చేస్తే మనం చేసేది ఏముంది? ఇంకా చాలా విషయాలు ఓపెన్ ఉంటాయి, చెప్పలేము పక్కగా ఇది కరెక్టా, అది కరెక్టా, వీళ్ళ పవర్ ఎంతవరకు, వాళ్ళ పవర్ ఎంతవరకు. ఇప్పుడు దీని విషయంలో పార్లమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది, అసలు రెస్పాండ్ అవుతుందా లేదా అనే విషయాలు కూడా మనం అబ్జర్వ్ చేయాలి. లేదంటే ఇంకేమవుతుందంటే, ఒకవేళ అసలు దీనికి ఇందాక మన సాయి గౌతమ్ అడిగినట్టు దీనికి రాజ్యాంగబద్ధత లేదు, ఇలా సుప్రీంకోర్టు ఎలా డిసైడ్ చేస్తుంది అని చెప్పి వేరే ఎవరికైనా అనిపించింది అనుకోండి, దే కెన్ ఫైల్ అనదర్ పిటిషన్ అండ్ సుప్రీంకోర్ట్ అగైన్. మీ పాత జడ్జిలు, పాత బెంచ్ ఏ రకంగా తీర్పిచ్చింది, అది కాన్స్టిట్యూషన్లో మీకు సుప్రీంకోర్టు ఎలా ఆ పవర్ వచ్చింది అని చెప్పి ఇంకొకరు పిటిషన్ వేయచ్చు. అప్పుడు వీళ్ళ ముగ్గురు కాకుండా ఎంతకంటే పెద్ద బెంచ్ ఫామ్ చేస్తారు. ఇది ముగ్గురు జడ్జిలు ఇచ్చిన తీర్పు కదా, 5 జడ్జిలు కానీ 7 జడ్జిలు కానీ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఫామ్ చేసి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తారు. సుప్రీంకోర్ట్ హ్యాస్ టు రిప్లై టు దట్. ఆ కేసులో మళ్ళీ ఆన్సర్ చేయాలి. అంటే ఒక సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, వెళ్ళినప్పుడు మళ్ళీ తెలుస్తుంది కథ ఏంటని. ఇలా చేద్దామా అప్పుడప్పుడు? ఓన్లీ సిలబస్ సార్ ఇలా చేద్దాం సార్. ఇలా చేస్తేనే మీకు ఆ థాట్ ప్రాసెస్ బిల్డ్ అవుతుంది. నా ఆబ్జెక్టివ్ అదే. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇలా చదువుతున్నప్పుడు విల్ బిల్డ్ ద థాట్ ప్రాసెస్, అంటే ఎలా థింక్ చేయాలి, ఎలా ఆలోచించాలి అనేది మీకు బిల్డ్ అవుతుంది. ఓకేనా? సరే మరి, టేక్ కేర్, బై. Yes, sir. Thank you.